ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము బహుళత్వం అనే సిరీస్లో 8వ ఎపిసోడ్ చేసుకుంటున్నాము. దీని టైటిల్ బాప్తిజము మరియు ఆశీర్వాదము. బాప్తిజము మరియు ఆశీర్వాదము రెండు విషయాల గురించి మాట్లాడుకుందాము. బాప్టిజం అండ్ బెనెడిక్షన్. మనం ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చూసుకున్నాము. మనకి ఒక్కటే దేవుడు, ఏకదేవుడు, ఆయన యందు ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికిని చూసాము. తండ్రి అయిన దేవుని ఉనికి, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు దైవిక వ్యక్తులు ఉనికి మన ఏకదేవునిలో ఉంది. మనకి ఒక్కడే దేవుడు. అది పలు సందర్భాల్లో మనము చూసిన ఈ 7 ఎపిసోడ్స్లో కూడా మనకి అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఇవాళ 8th ఎపిసోడ్కి వచ్చేటప్పటికి మనం ఆలోచిస్తున్నది బాప్తిజం అప్పుడు మరియు ఆశీర్వాదం అప్పుడు ఈ ముగ్గురి దైవిక వ్యక్తుల ఉనికిని గురించి బైబిల్ ఏమని ప్రస్తావించింది అన్న దాని గురించి మనం ఆలోచించుకుందాం. మత్తయి సువార్త యేసుప్రభు వారు పరలోకంలోకి వెళ్ళబోతున్నప్పుడు శిష్యులను పిలిచి వాళ్ళకు ఒక పనిని అప్పగించారు. మనము దాన్ని గ్రేట్ కమిషన్ అని అంటాం కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం వచ్చి చూసుకుంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఎవరి నామము అంటే తండ్రి యొక్కయు, 2 కుమారుని యొక్కయు, 3 పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిజం. నామము అన్నారు కానీ నామములు అనలేదు. అంటే ఈ ముగ్గురికి ఒకటే నామం ఉన్నట్టుగా, అంటే నామము అంటే ఒకటే కదా, ఏకవచనము. అంటే ముగ్గురికి కూడా ఒకటే నామం ఉన్నట్టు ఆ నామంలో వారికి బాప్తిజం ఇచ్చుచు. అసలు బాప్తిజం ఈ వచనాన్ని మళ్ళీ ఒకసారి టచ్ చేద్దాము. కానీ ఫస్ట్గా అయితే మనము బాప్తిజము గురించిన ప్రస్తావన ఏంటి ఎక్కడ అన్నది మనకు అందరికీ తెలుసు. అది చాలా ప్రముఖమైన అంటే రెఫరెన్స్ కింద చూసుకుంటే, నికోదేము అనే ఒక బోధకుడు యేసుప్రభు వారికి ఒక రాత్రిపూట వచ్చి, నేను పరలోకంకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు, పరలోకంకు వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకసారి జన్మించాలి అని యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ సందర్భాన్ని పట్టుకొని అసలు యేసుప్రభు వారు ఏమని చెప్పారు దాని గురించి మనం ప్రస్తావిద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6, 2 వచనాలు కూడా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. 7లో కూడా చూసుకుంటే, మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కొత్తగా జన్మించమని చెప్తున్నారు. బేసికలీ పరలోకంకి వెళ్ళాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా ఎలా జన్మిస్తావు? నేను ఆల్రెడీ ఇంత పెద్దోడిని, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించలేను కదా అని అడిగినప్పుడు దానికి యేసుప్రభు వారు ఇస్తున్న సమాధానం ఏమని ఇస్తున్నారు? సమాధానం కింద యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అంటే ప్రవేశానికి 2 విషయాలు చెప్తున్నారు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. అంటే మనము జన్మ అన్నది చూసుకున్నప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు శరీరంలోంచి, ఒక తల్లి శరీరంలోంచి బిడ్డ ప్రసవించినప్పుడు అదొక జన్మ. అయితే యేసుప్రభు వారు అలాగ చెప్పట్లేదు. ఆ జన్మని బట్టి మీరు పరలోకంలోకి వెళ్తారా అంటే అది కాదు. కానీ
ఆత్మ మూలంగా మళ్ళీ జన్మించాలి. అసలు ఈ ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అన్న దాని గురించి అది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏంటి అన్నది యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యంగా చెప్పినది ఏంటి అని అంటే, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే మనుషులు ఏం చేయాలి, దాని గురించి విస్తారంగా అనేక బోధనలు చెప్పినప్పుడు ఒకవేళ ప్రజలకు అర్థం అవ్వట్లేనప్పుడు ఉపమాన రీతిగా అవన్నీ చెప్పడం మనం చూస్తాం. అయితే ఆయన చెప్పిన దాంట్లో మళ్ళీ మనము యోహాను సువార్త 3కి వద్దాము. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్ళి చూద్దాము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే యేసు ప్రభు వారి బోధలలో మనసు మారాలి. మనసు మారాలి అని అంటే మన మనసులో పాపము అనే ఒక బీజం ఉంది, దానిని దూరపరచుకోండి. మీరు ఏ పాపాలు అయితే చేశారో వాటిని ఒప్పుకోండి, మనసును మార్చుకోండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని ప్రకటింప మొదలుపెట్టాను. అయితే ఆయన సువార్త పనిలో చేస్తున్నంతసేపు కూడా ఈ విషయాన్ని చాలా ఇంపార్టెంట్గా హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తూ దాన్ని అందరికీ అంటే నొక్కి చెప్తా ఉండేవారు, మీరు మారు మనసు పొందాలన్నది. మరి మారు మనసు పొందాలి అన్నది చెప్పారు కాబట్టి ఇప్పుడు బోధకులు వచ్చి మనకి చెప్తారు మారు మనసు పొందండి అని, మనం వెంటనే ఏమైనా మారిపోతామా అంటే అదంతా ఒక ప్రక్రియలో జరుగుతుంది. మన ఫస్ట్ బోధ వింటాం, యేసుప్రభు వారు కూడా చెప్పారు, అది బోధ. ఆ బోధ విన్న తర్వాత ఏం చేయాలి, మారు మనసు పొందడానికి వెంటనే మన మనసు ఏమీ అంగీకరించదు. అయితే ఇలా మారు మనసు పొందడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. అది ఎక్కడుంది మనకి, దాన్ని రెఫరెన్స్ చూసుకుందాం మనము. యోహాను సువార్తకు వచ్చి 16వ అధ్యాయం చూసుకుందాము. 16వ అధ్యాయంలో 7, 8, 2 కూడా చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. పరిశుద్ధాత్మ దేవుడు మనతో లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూసుకున్నాము. యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మనతో ఉండడానికి, ఎప్పటికీ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చారు. అది యేసుప్రభు వారు చెప్తున్న సందర్భం, నేను వెళ్తే పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ యొద్దకు వచ్చును అని. 8 చూద్దాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మారు మనసు పొందాలి యేసుప్రభు వారు చెప్పారు. ఓకే, మరి మారు మనసు పొందాలంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి అని అంటే మన మనసు పాపంలో ఆల్రెడీ ఉన్నప్పుడు అది అంత తొందరగా అంగీకరించదు, అది జరగదు. అది జరగడానికి మనకి సహాయం చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడి కింద మనకి ఇక్కడ అర్థమవుతుంది. 8లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అంటే మారు మనసు పొందడానికి, మన పాపాలను మనం ఒప్పుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంని మనం చూస్తున్నాం. మారు మనసు పొందమని చెప్పినది ఎవరు? యేసుప్రభు వారు. ఆయన ప్రకటింప మొదలుపెట్టెను. ఆయన వచ్చినప్పుడు మీరు ఇలాగా అంటే మీ పాపాలకి బలులు అర్పించడం వల్ల ఏమి ఉపయోగం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని బలులు అర్పించినా కానీ మళ్ళీ మీరు అదే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది కాదు, బలి వల్ల దేవునికి ఏం సంతోషం లేదు, కానీ మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందాలి అని అంటే అదంత సింపుల్గా అవ్వదు అని అనుకున్నప్పుడు మరి మనకు ఒక సహాయం కావాలి. ఆ సహాయం చేయడానికి మన మధ్యలో ఇప్పుడు మనకి ఆదరణకర్త కింద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత మనం ఒప్పుకున్నప్పుడు మనం యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయములో 5 నుంచి 9 అన్నీ కూడా చూడలేమేమో, కానీ 5 నుంచి 9 వరకు చూస్తే మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఇదంతా రాస్తూ ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు.
8లోకి వచ్చేద్దాము. మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ పాపం అనే బీజం ఉంది. మనలో పాపం లేదు అని ఏ మనుషుడు కూడా చెప్పలేడు. అయితే 9కి వచ్చేటప్పటికి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మారు మనసు పొందమని చెప్పినది యేసు ప్రభువారు. మన పాపాలని ఒప్పింపచేసేది ఒప్పుకున్నప్పుడే కదా మన మనసు మారుతుంది. మన పాపాలని ఒప్పింపచేసినది పరిశుద్ధాత్మ దేవుడు. మనము కానీ మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు మనని సమస్త దుర్నీతి నుంచి దూరం చేసింది తండ్రి. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అప్పుడు మనకి దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇది ఒక ప్రక్రియ, ఇది రక్షణ ప్రక్రియ. ఈలాగా మనము మారాలి అన్నది. మనం మళ్ళీ నికోదేము సందర్భంకి వెళ్ళిపోదాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము యేసు ప్రభువారిని అడిగినప్పుడు పరలోక రాజ్యంలోకి ఎలాగ ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానంని బట్టి మనం చూసుకుంటే 5లో చూసుకుందాము. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 2 విషయాల గురించి హైలైట్ చేశారు. ఏమని అంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మూలముగా మన పాపాలని ఒప్పుకోవాలి. అది ఆత్మ మనకి చేసిన సహాయంను బట్టి మనము ఒక నూతన మనసును పొందుకున్న వాళ్ళం అవుతాం. ఆ నూతన మనసు పొందుకున్నప్పుడు మనము పాపపు జీవితంని సమాధి చేసిన వారం అవుతాం. అందుకనే బాప్తిజం తీసుకోమని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఏం జరుగుతుంది బాప్తిజంలో అంటే, ఒకవేళ మనం ఆలోచించుకుంటే, ఒకవేళ మనిషి ఇలా నించొని ఉంటే ఆ మనిషిని నీళ్ళల్లోకి ఇలా ముంచుతారు కదా. నీళ్ళల్లో ముంచినప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, అలా నీళ్ళలో ముంచినప్పుడు పాపపు జీవితాన్ని సమాధి చేసినట్టు లెక్క. ఇలా ముంచిన వ్యక్తి నూతన జన్మ కింద మళ్ళీ లేపబడతారు. అందుకనే బాప్తిజము అంటే మనకి మన కొత్త జీవితానికి అదొక సూచన కింద ఉంది. దాన్ని మనము ప్రకటిస్తున్నాము. అందరి ముందు మనము బాప్తిజము తీసుకున్నప్పుడు అందరి ముందు మనం చేస్తున్న ప్రకటన ఏంటంటే, పాపంలో ఉన్న నా జీవితము ఈనాటి నుండి అది చనిపోతుంది. తర్వాత నేను నూతన సృష్టి కింద లేపబడినప్పుడు నేను ఇలా బ్రతుకుతాను అని ఒక ప్రకటన చేస్తున్నట్టు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు శిష్యులకి చెప్పారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19లో, మీరు వెళ్ళండి, సమస్త లోకంకి వెళ్ళి అందరిని శిష్యులుగా చేసుకోవడం తర్వాత చేయవలసింది మీరు బాప్తిజం ఇమ్మని. ఆ బాప్తిజం ఇమ్మన్నప్పుడు ఏమని ఇవ్వాలి అన్న దాని గురించి మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 28:19లోకి వచ్చేస్తే మనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. బాప్తిజం ఇచ్చేయండి అని చెప్పట్లేదు. ఈ బాప్తిజం ఇచ్చినప్పుడు 3 దైవిక వ్యక్తుల ప్రస్తావన అంటే వాళ్ళ పేరుని ఉచ్చరిస్తూ చెప్పమని చెప్తున్నారు. అలాగా ఎందుకంటే మారు మనసు పొందమని చెప్పింది యేసు ప్రభువారు, మన పాపాలని ఒప్పింపచేసినది పరిశుద్ధాత్మ దేవుడు, మనని సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేసినది తండ్రి అయిన దేవుడు. ఈ 3 వాళ్ళు పూనుకొని మనని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నారు. మనకి రక్షణ ఈ 3 వలన మనకి దక్కినది. కాబట్టి ఈ 3 నామములోకి మనము బాప్తిజం తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇది మొదటి సందర్భం. ఇది బాప్తిజం గురించిన ప్రస్తావన. అనేక వచనాలు ఉన్నాయి, అనేక రెఫరెన్స్లు ఉన్నాయి బాప్తిజం గురించి, మీరు అన్నీ చూడొచ్చు. కానీ ముఖ్యంగా మనకి అర్థమవుతున్నది ఏంటంటే, బాప్తిజం తీసుకున్నప్పుడు మనము 3 నామములోకి బాప్తిజం తీసుకోవాలి. అది ఎందుకు అన్నదాన్ని మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము. నికోదేముకు వచ్చి చెప్పినప్పుడు ఆత్మ మూలముగా మళ్ళీ ఆత్మ జన్మించితేనే కానీ
మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. అంటే మీరు పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడైనప్పుడు ఆ పాపాలను మనం ఒప్పుకొని మనము ఎప్పుడైతే మనం పాపపు జీవితం నుంచి దాన్ని సమాధి చేసి మళ్ళీ తిరిగి లేస్తామో తండ్రి అయిన దేవుడు మనని సమస్త దుర్నీతి నుంచి విడుదల చేసి పవిత్రులుగా చేస్తారు. అక్కడికి మనకు అర్థమైంది. తర్వాత మనము పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు ప్రతి పత్రికలోనూ కూడా ఆయన ఆశీర్వచనాలు, శుభవచనాలు, గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్, బెనడిక్షన్ గురించి ఆయన ప్రస్తావించినట్టుగా చూస్తాం. ఒకటి మాత్రం ముఖ్యంగా చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ కొరింథీయులు 13వ అధ్యాయంలోని ఆఖరి వచనం, విచ్ ఇస్ 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఇవే వచనాలు, అంటే ఇవే మాటలు మనము సంఘాలలో కూడా మన నాయకులు, బోధకులు, పాస్టర్లు మనని ఆశీర్వాదించేటప్పుడు, ఆఖరి ప్రార్థన తర్వాత ఆశీర్వదించేటప్పుడు ఇదే విధంగా ఇస్తారు. మనకందరికీ అది తెలుసు, పరిచయం. అయితే ఈ ఆశీర్వచనాలలో మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక అన్న ఒక సింపుల్ లైన్లో చెప్పట్లేదు, కానీ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు, ఆశీర్వచనాలు పలికేటప్పుడు ముగ్గురి నామం గురించి కూడా ప్రస్తావన ఉంది. అయితే ఏంటి, పౌలు గారు సొంతగా ఇలా రాసేసారా అన్న దానికి అది కాదు. అయితే దేవుడు మొదటి నుంచి కూడా ఆయన చిత్తంలో ముగ్గురి నామం గురించిన ప్రస్తావన ఉండాలని ఆయన చిత్తం. అది మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోయి అసలు దీనికి ఇలాంటి శుభవచనం, ఇలాంటి ఆశీర్వాద వచనాలు పలకాలి అన్న దానికి బేస్ ఏంటి, ఆధారం ఏంటి అని అంటే సంఖ్యాకాండం వెళ్ళిపోయి 6వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 25. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. ఇది బేస్, ఇదే అంటే మూలం. అంటే ఆశీర్వచనాలు మనము కొత్త నిబంధనలో అన్ని చోట్ల చూసినప్పుడు ఒకవేళ వేరేగా కనిపించినప్పటికీ కూడా ఆశీర్వచనాలలో ముగ్గురి ప్రస్తావన ఉంది. దీనికి ఆధారం ఏంటి అనుకుంటే మనం ఇక్కడికి వచ్చి సంఖ్యాకాండంలో చూసాం. సంఖ్యాకాండంలో ఏమని చూస్తున్నాము? ఇది 22లో చూద్దాము. 6:22 యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. వీళ్ళు లేవీయులు కదా, మోషే, అహరోను వీళ్ళందరూ. లేవీయులు ఎవరు? యాజకులు. అంటే యాజకులు ఆశీర్వాదము ప్రజలకి, ఇశ్రాయేలీ ప్రజలకి వాళ్ళు ఆశీర్వచనాలు చెప్పాలి. ఆశీర్వచనాలు చెప్పాలంటే దానికి ఒక ఫార్మాట్ని దేవుడిచ్చారు. ఆ ఫార్మాట్ ఏంటి? దాంట్లో 24లో చూస్తే 3 సార్లు యెహోవా అన్న మాటను చూస్తున్నాం మనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, అది మొదటిసారి. 2 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగుచేయును గాక. 3 సార్లు రాశారు అని అంటే ఇప్పుడు ఒకటేసారి యెహోవా, ఇప్పుడు మనము వేరేగా కూడా ఆలోచించవచ్చు. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక, నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి. అంటే 3 మారులు యెహోవా అని ఉచ్చరించకుండా ఒక్కసారి యెహోవా అన్న మాట ఉచ్చరించి, నామం ఉచ్చరించి మిగిలిన ఆ 3 సెంటెన్స్లు కలిపేసి కూడా చెప్పచ్చు. కానీ వేరేగా ఉన్నాయి. ఓకే, వేరేగా ఉన్నాయంటే
3 సార్లు యెహోవా అని ఉచ్చరించాలి అని అంటే అది 3 వ్యక్తులకి ఉన్న నామం. ఆ 3 సార్లే ఉంది, మళ్ళీ 4 సార్లు లేదు, 3 సార్లే ఉంది. అది కూడా మనము ఆలోచించుకోవాలి. 3కి కూడా ఒకటే నామం కింద మనం చూస్తున్నాం. ఆ నామం ఎవరిది? యెహోవా నామం. యెహోవా అన్న నామానికి అర్థం ఏంటి? ఉన్నవాడను అని దేవుడే తన గురించి తను చెప్పుకుంటున్నప్పుడు యెహోవా అన్న మాటకి ఉన్నవాడు అని అర్థము. మన దేవుడు ఉన్నవాడై ఉన్నారు. అయితే ఆ నామంని ఆశీర్వాదము ఇస్తున్నప్పుడు యాజకులు ఫాలో అవ్వాల్సిన ఫార్మాట్ని దేవుడు ఎప్పుడు చెప్పారు? మోషేకి చెప్పినప్పుడు, ధర్మశాస్త్రం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన అన్ని ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎలాగ ఆశీర్వాదం చెప్పాలి. ఆ ఆశీర్వాదం చెప్పేటప్పుడు 3 గురించిన ప్రస్తావన. అంటే 3 సెంటెన్సెస్లో 3 సార్లు కూడా యెహోవా అన్న నామం వచ్చినట్టు. మరి ఒకవేళ యెహోవా అన్న నామం వచ్చినట్టయితే ఆ యెహోవా అన్న నామము అది ఉట్టి తండ్రిది అయి ఉండొచ్చు కదా. మరి మనం అలాగా 3 సార్లు వచ్చింది కాబట్టి 3 సార్లు కూడా తండ్రిని గురించినే ప్రస్తావనేనా అన్న డౌట్ కూడా మనకు ఒక్కసారి రావచ్చు. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే, ఒకవేళ 3 సార్లు వచ్చినప్పుడు అది 3 కూడా 3 వ్యక్తులకి అని మనం అనుకుంటున్నప్పుడు ఒక చిన్నపాటి ఎక్కడన్నా డౌట్ వస్తే అది అంతా కూడా తండ్రి గురించి, అది అసలు పాత నిబంధనలో యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి అన్నది ఉద్దేశంలో అంటే ఆ ప్రస్తావన లేదేమో అని అనుకుంటే మనం కొత్త నిబంధనకు వచ్చి యేసుప్రభు వారి మాటల్ని ఒకసారి ఆలోచిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వచ్చి 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17:11. నేనికను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుప్రభు వారు చెప్తున్నారు, దేవా తండ్రి గురించి, మీరు నాకు అనుగ్రహించిన మీ నామము అంటే తండ్రికి అదే నామము, కుమారుడికి కూడా అదే నామము. యేసుప్రభు వారు చెప్తున్నారు. మరి తండ్రి నామం ఏంటి? యెహోవా. ఆ నామమే కుమారుడికి కూడా, ఆ యెహోవా అన్న నామమే యేసుప్రభు వారికి కూడా. తండ్రి ఇక్కడ ఆయన చెప్తున్నారు కదా, ఆఖరి భాగంలో చూద్దాము. నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే నేను 11 చూద్దాం. 11లో ఆఖరి భాగము. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇది ఒక సందర్భంలో యేసుప్రభు వారు చెప్తున్నారు, నాకు వచ్చిన నామం తండ్రి నుంచి వచ్చిన నామమే నాకు కూడా వచ్చింది. అంటే తండ్రి నామం యెహోవా అయితే అదే నామం యేసుప్రభు వారిది కూడా. ఇది ఒక సందర్భం. ఇంకో సందర్భంలో యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చూద్దాము. యోహాను సువార్త 5:43లోకి వచ్చి, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే 3కి కూడా ఒకటే నామం. అది ఆ 3 నామంని మనము అంటే తీసుకొని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. మనకి బోధకులు, యాజకులు, పాస్టర్స్, చర్చ్ పెద్దలు మనని ఆశీర్వదిస్తున్నప్పుడు వాడుతున్న ఆశీర్వాద వచనాలు ఇలా ఉన్నాయి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 ఒకసారి మళ్ళొకసారి చూసుకొని మనం ఈ రోజుకి ఇంకా ముగిచ్చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక మొదటిసారి. రెండవసారి, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక రెండవసారి. మూడవసారి, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. నా నామమును ఉచ్చరించుట వలన, నా నామము, ఆ నామము, నామములు కాదు, నామముని ఉచ్చరించడం వల్ల దేవుడు ఆశీర్వదిస్తారు. అయితే ఆ నామము
ముగ్గురు వ్యక్తులకి ఒకటే నామం కింద చూస్తాం. ముగ్గురికి ఒకటే నామం ఉంది, ఆ నామమే యెహోవా. ఇంగ్లీష్లో చూస్తాము ద లార్డ్, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్లో అయితే యావే కదా, ఆ మాటని మనం చూడకుండా, అంటే అనువాదకులు ట్రాన్స్లేటర్స్ యెహోవా అన్న మాటను ఉచ్చరించడానికి కూడా మేము సరిపడము అనుకొని అక్కడ ద లార్డ్ అన్న మాటని పెట్టారు. ఇంగ్లీష్లో కూడా చూసుకున్నప్పుడు ద లార్డ్ బ్లెస్ యూ, ద లార్డ్ బీ విత్ యూ, ద లార్డ్ మేక్స్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ, అంటే 3 సార్లు కూడా ద లార్డ్ ద లార్డ్ ద లార్డ్ అన్నప్పుడు, అంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులకి ఒకటే నామం. ఆ నామంలో మనం ఆశీర్వాదము ఎప్పుడైతే అంటామో అప్పుడే దేవుడు మనని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. బాప్తిజంలో కూడా బాప్తిజము మనము రక్షణ పొంది ఉన్నాము అన్న దానికి ఒక సూచన కింద మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అంటే ఈ బాప్తిజం అన్నది ఏదో కేవలం ఒక ఫార్మాలిటీ కాదు మన జీవితంలో, కానీ మనము మారు మనసు పొందుకొని నూతన జీవితం పొంది ఉన్నాము అన్నదానికి ఒక నిదర్శనం కింద చూస్తున్నాము. అది జరగడానికి మనకి ఆధారము యేసుప్రభు వారి మాటలు. ఒకడు మారు మనసు పొందితే కానీ దేవుని రాజ్యమందు ప్రవేశింపడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను ఒప్పింపజేయును. అలా మనం ఒప్పుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనని సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తారు. అప్పుడు మనం పవిత్రులుగా అయినప్పుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హత పొందుకుంటాము. అది మనం అందరం కూడా చేయవలసిన వారమై ఉన్నాము. రక్షణ విషయంలో ఎవరన్నా ఆలోచిస్తుంటే రక్షింపబడడానికి బాప్తిజము ఒక ఇంపార్టెంట్ విషయం. దాన్ని ఏదో యథాలాపంగా కాకుండా మనం మనస్ఫూర్తిగా మన పాపపు జీవితాన్ని వదులుకుంటూ పాపాలను ఒప్పుకుంటూ మనము సమస్త దుర్నీతిని వదిలిపెట్టి దేవుడు ఇచ్చే ఆ పవిత్రతని పొందుకున్న వారమే పరలోకంలోకి మనం ఎంటర్ అవ్వాలి. ప్రతిసారి కూడా మరి ముగ్గురికి ఉన్న ఒకే నామంని ఎప్పుడైతే ఉచ్చరిస్తామో, ఎప్పుడైతే ఆశీర్వచనాలు ఆ నామంలో పలుకుతామో, ఆ నామంలోనే మనం ఆశీర్వాదం పొందినప్పుడు దేవుని ఆశీర్వాదంని పొందుకున్న వారం అవుతాం. బహుళత్వము ఎపిసోడ్ నంబర్ 8, మన ఒక్క దేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తులు. ఓకే, మళ్ళీ ఇంకొన్ని విషయాలు ఆలోచిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాము. మీకేమన్నా అనుమానాలు ఉన్నప్పుడు, ఏదన్నా మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు దయచేసి కమెంట్లు రాయమని నా చిన్న మనవి. దాన్ని బట్టి మనం రాబోయే ఎపిసోడ్స్లో ఆ కమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇంకా కొన్ని వివరణలు ఆలోచిద్దాము, దీన్ని ముందుకు తీసుకొని వెళ్దాము. అంతవరకు అందరికీ వందనాలండి. ప్రభు నామంలో అందరికీ వందనాలు.